మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సంగీత, సీత అనే ఇద్దరు కలిసి రెచ్చగొట్టారని పోలీసులు చెబుతున్నారు. ఫంక్షన్ హాల్లో సమావేశాలు పెట్టి మరి భూములు ఆక్రమించుకుందామంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. 10 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తూ ఉన్నారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు పెట్టారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవి, మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఈ ప్రచారానికి 2 మహిళలు సహకరించారని సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? మియాపూర్ భూముల్లో ఆందోళన కొనసాగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు అని చెప్పి పోలీసులు కూడా అన్వేషించారు. అందులో సంగీత, సీత, సంతోష్ అనే 3 ప్రధాన నిందితులుగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ 3 స్థానికంగా మియాపూర్ లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ లో కొన్ని మీటింగ్స్ ని ఏర్పాటు చేసి లోకల్ గా ఉంటున్నటువంటి కొంతమంది పేద జనాలంతా కూడా కూడగట్టి వాళ్ళను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు సంగీత గాని, సీత గాని, సంతోష్ ఇచ్చినటువంటి స్పీచ్ల వీడియోలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను మనం స్వాధీనం చేసుకోవాలి, వాటిని కబ్జా చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వాలు ఏవి మారినా సరే వాళ్ళు వచ్చి పేదలకు పక్కా ఇల్లు ఇస్తామంటారు కానీ ఎవరు ఇవ్వరు. కాబట్టి మనమే ప్రభుత్వ భూములను లాక్కోవాలి అని చెప్పి కూడా వాళ్ళు 3 స్పీచ్లు ఇచ్చారు. వాటిని బట్టి చూస్తే వాళ్ళు రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యల కారణంగానే పేదలంతా కూడా నిన్న వేలాది మంది మియాపూర్ భూముల్లోకి వెళ్లి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు కానీ అక్కడికి వెళ్లడం, లేకపోతే పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళపైన రాళ్లు రువ్వడం లాంటి ఉద్రిక్త పరిస్థితులు మియాపూర్ లో చోటు చేసుకున్నాయి. సో వీటన్నిటికీ కారణమైనటువంటి సంగీత, సీత, సంతోష్లతో పాటు మరొక 7 పైన కేసులు నమోదు చేశారు. ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్స్ కి జనాలను పోగు చేయడం, లేకపోతే అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మీటింగ్ నిర్వాహకులు మొత్తం 10 మందిని గుర్తించారు. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక 7 పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ 7 కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు నిన్న రాళ్లు రువ్వడానికి కూడా అక్కడ ఎవరు రెచ్చగొట్టారు, వాళ్ళను రాళ్లు రువ్వే విధంగా పోలీసుల పైన దాడి చేయాలి అని చెప్పి కూడా ఎవరు ప్రేరేపించారు అనేది కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు కూడా ఒక్కసారిగా వేలాది మంది, దాదాపు 3 నుంచి 5,000 మంది 3 రోజుల్లో మొబిలైజ్ అవ్వడం, పోలీసుల పైన కూడా రాళ్లు దువ్వినటువంటి ఘటన పైన సీరియస్ గా ఉన్నారు. ఒకరు రెచ్చగొట్టడం కారణంగానే, రెచ్చగొట్టేటటువంటి స్పీచ్ల కారణంగానే వాళ్ళు ఈ ఘటనకు తెగబడ్డారు అని చెప్పి కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. రఫీ, ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నటువంటి 7 కోసం గాలిస్తున్నారు. అదేవిధంగా నిన్న ఎవరెవరైతే రాళ్లు రువ్వారు అని చెప్పి గుర్తించారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అందులో ఎవరైనా అవుటర్స్ వచ్చారా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కావాలనే వీళ్ళను రెచ్చగొట్టే విధంగా భూములను లాక్కోవాలి, లేకపోతే కబ్జా చేయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అనే విధంగా ఏమైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.